థ్యాంక్ యూ. సో మనతో పాటు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ దాసు శ్రవణ్ గారు జాయిన్ అవుతున్నారు. శ్రవణ్ గారు, సో యా ఇప్పటివరకు మైనంపల్లి గారు చెప్పింది విన్నారు మీరు. ఒకటి 2 పాయింట్స్. ఒకటి, తెలంగాణ ఆంధ్ర అని మీరు అధికారం పోగానే ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ఒకటి. రెండోది ఆయన కాన్స్టిట్యున్సీ మెదక్ దాని గురించి కూడా చెప్పారు. ప్లస్ సవాలు గనక చర్చకు వస్తే గనక కేసీఆర్ రావాలి, కేటీఆర్ అయింది, కేటీఆర్ అయితే నేను వస్తాను, నేను సరిపోతాను, నేను 3 సార్లు ఎమ్మెల్యేను కదా అని అంటారు. అరే వారు సరిపోతారని వారు అనుకోవచ్చు, కానీ జనం కూడా అనుకోవాలి కదా. ఫస్ట్ వాళ్ళ పార్టీ వాళ్ళు అనుకోవాలి కదండి వారు సరిపోతారని. కాబట్టి నేను వారు ఏం మాట్లాడినరు, వారు ఏమన్నారు నాకు తెలియదు, కానీ వారే సరిపోతారు అనుకుంటే రేవంత్ రెడ్డి గారు వారికే చెప్తుండేనేమో చర్చకు పోయి నా తరఫున నువ్వు అని చెప్పని. కాబట్టి వారికి వారు నేను సరిపోతాను వారు అనుకోగానే సరిపోదు, ఆ పార్టీ కూడా అనుకోవాలి కదా. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, నాకు మీకు వింత అనిపించట్లే భరత్ గారు. ఒక వ్యక్తి ఏక్ వ్యక్తి సప్పే భారీ అన్నట్టుగా అదేదో ఈ మధ్య సినిమా వచ్చింది ఔరంగజేబ్ సినిమాలో, అట్లా ఇవాళ ఒక కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు తనకు తాను ఇచ్చినటువంటి ఒక ఛాలెంజ్ ను స్వీకరిస్తూ ఒక న్యూట్రల్ జర్నలిస్టులు ఉన్నటువంటి ఒక కేంద్రానికి ప్రెస్ క్లబ్ కు వచ్చి అక్కడ కూర్చుంటే కలుగులో ఎలుకలు బయటకు వచ్చినట్టు వచ్చినాయండి అన్ని. వాళ్ళ బట్టి విక్రమార్క గారు మాట్లాడుతున్నారు, మైనంపల్లి గారు మాట్లాడినరు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, అద్దంకి దయాకర్ గారు, బైమూరి వెంకట్ గారు, మధు యాష్కి గారు, సీతక్క గారు, ఇట్లా చదువుకుంటా పోతే శాంతాడు లిస్ట్ అంతా జమ అయిపోయింది. కేటీఆర్ గారి పైన దాడి చేస్తా ఉన్నారు, బీఆర్ఎస్ పైన కేసీఆర్ గారి పైన దాడి చేస్తా ఉన్నారు. ఏమంది నేను చదివి వినిపిస్తాను. నేను ఇంగ్లీష్ లో ఆయన ఏమన్నారు, ఐ ఇన్వైట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి ఆర్ బీఆర్ఎస్ చీఫ్ కె చంద్రశేఖర్ రావు ఫర్ ఎ డిబేట్ ఇన్ టు క్లియర్ దేర్ డౌట్స్ అని చెప్పని ఆయన మాట్లాడినాడు. మాట్లాడిన తర్వాత నువ్వే చర్చకు పిలుస్తావు, నువ్వే చర్చకు స్వాగతిస్తావు, ఎవరొచ్చినా పర్వాలేదంటావు. కేటీఆర్ గారు నేను చర్చకు సిద్ధం, సరే కూర్చొని మాట్లాడుకున్నామంటే ఆయన బాధ్యతారహిత్యంగా ధైర్యం లేక నైతికత లేక ఆయన తప్పించుకొని పోయి మళ్ళా ఇవాళ దుమ్మెత్తి పోస్తూ ఇంతమందితోటి కేటీఆర్ గారు తిట్టిస్తా ఉన్నా. నేను చూస్తా ఉన్నా మధ్యాహ్నంకి వెళ్ళి అసలు ఉన్నారండి, నాకు అర్థం కాదు. అంటే మీరు రేవంత్ రెడ్డిని తిట్టారు, వాడు వీడు అని మీరు తిట్టారని వాళ్ళు తిడుతున్నారు. ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఒక్కసారి వాళ్ళ కేటీఆర్ గారు స్పీచ్ చూడండి సార్. ఇవాళ నేను ఇన్ఫాక్ట్ ఐ వాజ్ వెరీ అమేజ్డ్ టుడే. నేను పక్కకే నిలబడ్డా కదా, ఎంత నింపాదిగా ఎంత బాధ్యతగా రేవంత్ రెడ్డి గారు నుంచి దిగకుండా మాట్లాడింది వాళ్ళ కేటీఆర్ గారు నుంచి దిగకుండా. ఎందుకంటే ప్రజాస్వామిక చర్చ అన్నారు కాబట్టి ఒక బాధ్యతాయుతంగా, సరే నువ్వు రచ్చ చేయడం తెలుసు కానీ చర్చ చేయడం తెలియదని ఇట్లా విట్టిగా ఏమన్నా కమెంట్ చేస్తే చేసేదేమో తప్ప ఒక గౌరవప్రదంగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా దానికి విలువనియాల చర్చకు అని చెప్పని ఒక మాట కూడా పొందుపోకుండా కేవలం సమస్యను యాంప్లిఫై చేసే విధంగా, చర్చకున్నటువంటి ఒక లక్ష్యాన్ని యాంప్లిఫై చేసే విధంగా కేటీఆర్ గారు మాట్లాడితే, ఒక హుందాగా మాట్లాడితే ఇదేంటండి చిల్లర మల్లర మాటలు. నేను విన్నాను ఇవాళ గాంధీ భవన్ వేదికగా ప్రెస్ మీట్లంతా విన్నాను. ఒక పక్కన సత్యాన్వేషణ జరగాల, శాంతి కాముకులుగా రాజకీయాలు నడపాలని రాహుల్ గాంధీ అంటారు. మొత్తం గాంధీ భవన్ వేదికగా కూర్చొని వాళ్ళు మాట్లాడుతున్న మాటలేంది. కేసీఆర్ గారు చచ్చిపోతారు అని అనుకుంటారు, బచ్చగాడు అంటారు, లుచగాడు అంటారు. అదే పద్ధతి అతి ఇంత 18 ఇంత అధికారం వచ్చింది ఏంటండి, నాకు అర్థం కాదు. నేను అధికారంలో లేక 18 నెలల్లోనే అధికారం ఇంత నెత్తికెక్కి ఇంత మదం ఎక్కి అహంకారం ఎక్కి మాట్లాడుతున్నటువంటి ఒక వాళ్ళని నేను ఎక్కడ చూడలేదు. రాహుల్ గాంధీ గారే అంటారు, డెమోక్రసీ ఇస్ ఆల్ అబౌట్ డైలాగ్, డెమోక్రసీ ఇస్ ఆల్ అబౌట్ డిబేట్, డెమోక్రసీ ఇస్ ఆల్ అబౌట్ డిస్కషన్ అని చెప్పను రాహుల్ గాంధీ గారే అంటారు. నువ్వు దాన్ని నీ అంటే నువ్వే ఛాలెంజ్ చేస్తావు, నీకు నువ్వే అంటే మీకుంటావు. చర్చకు వస్తే మళ్ళీ అలా ఇష్టం వచ్చినట్టు ఆయన మీద పడి దాడి చేసి తిట్టేటువంటి ఒక పరిస్థితి రావటం ఇది చాలా అన్యాయం అండి. ఇది ఎక్కడ రాజకీయం నాకు అర్థం కావట్లేదు. మీరే చర్చ చేస్తారు, మేము సిద్ధం, చర్చకు వాళ్ళు ఓన్లీ కేసీఆర్ మాత్రమే రావాలి అని అంటారు. అసెంబ్లీకి మరి జీతాలు తీసుకుంటారు కదా, ప్రతిపక్ష నేతగా జీతం తీసుకుంటున్నప్పుడు ఎందుకు రారు కేసీఆర్? ఆయన ఎందుకు రారు, వీళ్ళు ఎందుకు వస్తారు? ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి రావాలి. నేనేమంటున్నా ఇది రేవంత్ రెడ్డి గారు నేను కేసీఆర్ గారితో చర్చకు సిద్ధం అని ఆయన అనుంటే
కేసీఆర్ గారు ఒకవేళ గనక ఈ చర్చను స్వీకరించి ఆ చర్చకు గనక ఒప్పుకోకపోయినట్టయితే మీరు చలో బై కేసీఆర్ గారు రాలేదు అని చెప్పి కేసీఆర్ పిలిచారు కదా, కేసీఆర్ ఆర్ కిషన్ రెడ్డి అన్నారు. లెట్ మీ కంప్లీట్. అసెంబ్లీలో కేసీఆర్ గారు చర్చకు, విస్తృత స్థాయి చర్చకు సిద్ధంగా రాలేరు అన్నటువంటి ఒక అంశం మీద ఇది ఒక ఆస్పెక్ట్ ఆఫ్ చర్చ చేద్దాం. ఎందుకు ఇవాళ హరీష్ రావు తర్వాత కేటీఆర్ ను జగదీశ్వర్ రెడ్డినే తట్టుకోలేకపోతున్నారండి. కేసీఆర్ గారి దగ్గరికి ఎక్కడ పోవాలి వీళ్ళు? అసెంబ్లీలో ఇప్పటి వరకు ఈ 18 నెలల జరిగినటువంటి ఒక ప్రతి అసెంబ్లీ సమావేశంలో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, లేకపోతే జగదీశ్వర్ రెడ్డి గారు, లేకపోతే మా గంగుల కమలాకర్ గారు ఇటువంటి నాయకులు లేవనెత్తినటువంటి ఒక ఏ సమస్యను కూడా రిపోర్ట్ స్థాయిలో సమాధానం చెప్పలేక విషయం వచ్చినట్టుగా లేకపోతే ఎదురుదాడి చేసి వాళ్ళని పరిస్థితులు చేయాలని ప్రయత్నం చేసింది తప్ప డెమోక్రాటిక్ ఇవ్వలేదు. కేసీఆర్ గారు రావాలని చెప్పని మాట్లాడుతున్నారు. మీరు హరీష్ రావుకే సమాధానం చెప్పట్లేదు, కేసీఆర్ కే సమాధానం చెప్పట్లేదు అని కేసీఆర్ ఒకటి. రెండవది ఏంటంటే నేను మళ్ళీ వస్తా ఉన్నాను, కమింగ్ బ్యాక్ టు ఒక వ్యక్తి మీద ఇంతమంది ఎందుకు దాడి చేస్తా ఉన్నారు మీరు? ఒక వ్యక్తి మీద, ఒక కేటీఆర్ మీద ఇవాళ ప్రెస్ క్లబ్ వచ్చి ఆయన ఏమైనా రేవంత్ రెడ్డి గాడు అన్నాడా? లేకపోతే రేవంత్ రెడ్డి చర్చకు పిలవడం తప్పు అన్నాడా? మొన్న అన్నట్టున్నారు, మొన్న అన్నారు, ఇవాళ ఏమనలేదు సార్. నేనేమంటున్నా, మాటకు ప్రతి మాట ఉంటది. ఇవాళ ఇప్పుడు ఆయన కూడా ఉపకారం తింటోడే కదా, కన్నతండ్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండ్రి. మీ అయ్యా అంటే ఏమన్నట్టు అండి? ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి అయ్యా అంటే ఏమన్నట్టు? లేకపోతే మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయ్యా, లేకపోతే మా బట్టి గారి అయ్యా, లేకపోతే మా ఇంకా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ అయ్యాలు అంటే కరెక్టేనా? ఏం పద్ధతి అండి? ఏం చదువుకుంటే చదువుకున్నారా వీళ్ళు? సన్నాత్మరు వచ్చిండ్రా? మంత్రులా కంత్రులా వీళ్ళు? అయ్యా అండి. ఏం చదువుతున్నారు మీరు? గడ్డి తింటున్నారా? అన్నం తింటున్నారా మీరు? మీకు లేరా అయ్యలు? మీ అయ్యను కూడా అయ్యా అనల్లా? మీ అయ్యను కూడా అట్లనే అయ్యా అంటే నీకు అవమానం అనిపిస్తుందా? ఏం సంస్కారం అండి? మంత్రులు అండి వీళ్ళు? గంట బంక్ వస్తే నాకు అర్థం కాదు. గంట బంచిపోతారు. అధికారం రాదు, శాశ్వత అధికారం చెప్పి ఇవాళ ఉంటుందే పోతుంది. ఎంతమంది పోయిండ్రండి? రాజశేఖర రెడ్డి ఎక్కడున్నాడు? మట్లే కలిసిపోయింది. అలా రోషే ఎక్కడున్నాడు? విగ్రహంలో కలిసిపోయిండు. కిరణ్ కుమార్ ఎక్కడున్నాడు? గోల్ఫ్ క్లబ్ లో ఆటలాడుకుంటూ తిరుగుతా ఉన్నాడు. ఇలా నీకన్నా పెద్ద చెన్నారెడ్డి ఎక్కడున్నాడు? మంత్రులు ముఖ్యమంత్రి అయినాడు, ఎక్కడెక్కడ పోయిండు? మంది నాస్తుంది కాదు. తెలంగాణ వినావు, తెలంగాణ ప్రజల గోడు వినావు, ఒక ప్రజాస్వామిక సంస్థను అవలంబించావు, ఇష్టం వచ్చినట్టుగా దోపిడికి పాల్పడతావు, తెలంగాణ ఇష్టపై ఢిల్లీ కప్పలు కడతావు, చర్చ చేస్తామని చెప్పండి ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు వస్తే అయ్యా అది ఏం పడేది? ఒక రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడుకునే భాష ఒక నాయకుడు అయ్యుండి, మంత్రి అయ్యుండి, ఎమ్మెల్యేలు అయ్యుండి, ఎమ్మెల్సీలు అయ్యుండి, ఎంపీలు అయ్యుండి అయ్యా అని మాట్లాడితే కింద ఉన్నాడు కూలి పని చేసుకున్నట్టోడో లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నట్టు వాళ్ళే మాట్లాడాలిగా. ఇదే సంస్కృతి తెలంగాణకు నేను నేర్పేది. ఓకే, ఇంకొక ఆరోపణ ఏంటంటే ఇటీవల తెలంగాణ ఆంధ్ర అనే డివిజన్ బాగా తీసుకొస్తున్నారు ఆంధ్ర మీడియా సంస్థలు అదేని చెప్పి 10 సంవత్సరాలు బాగానే ఉండి ఇప్పుడు అధికారం పోగానే ఎందుకు ఆ డివిజన్? మీరు కూడా గ్రేటర్ హైదరాబాద్ నేత కాబట్టి అడుగుతున్నా ఈ ప్రశ్న. సార్ ఒక విషయం, తెలంగాణ ఉద్యమ కాలంలో చాలా సార్లు అనేక మంది అనేక చర్చల్లో తెలంగాణ కనుక ఏర్పడ్డట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆంధ్ర వాళ్ళందరినీ కూడా అన్ని తరిమేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి ఒక వాళ్ళ సంపదనంతా కూడా దోచుకుంటారు, వాళ్ళ భూములను వాళ్ళ ఆస్తులన్నీ కూడా హస్తగతం చేసుకుంటారు తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ కాబట్టి తెలంగాణ ఏర్పడొద్దు అని చెప్పని ఆ రోజు ఉన్నటువంటి ఒక సీమాంధ్ర పెట్టుబడిదారులు కావచ్చు, లేకపోతే మీడియా హౌసెస్ కావచ్చు, కొన్ని అంతా ప్రచారం చేసినట్టు ఒక పరిస్థితి. ప్రతిసారి కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పినారు, నాకు పొట్ట కూటికి వచ్చినటువంటి వాళ్లతో తెలంగాణకు పంచాయతీ లేదు, పొట్ట కొట్టేటోళ్లతోటే తెలంగాణకు పంచాయతీ అని చెప్పని చెప్పినారు. రెండవది, ఎవరైనా సరే ఆంధ్ర ప్రజలు తెలంగాణ రేపు ఏర్పడ్డట్టయితే ఆంధ్ర ప్రజల అధికారులో ముళ్ళు గుచ్చుకుంటే నా ఇంటి నోటితో నేను ఆ ముళ్ళు తీస్తా అని చెప్పని కేసీఆర్ గారు చెప్పినట్టుగానే మొత్తం సబ్బండ వర్గాలు తెలంగాణ సమాజం ఆశ్చర్యపడేటువంటి రీతిలో ఒక్క ఆంధ్ర వ్యక్తికైనా సరే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇసుమంతైనా అన్యాయం చేశాడా కేసీఆర్ గారు చెప్పండి. ఒకటి, ఎవరి ఆస్తులైనా బలపెట్టి లాక్కున్నారా చెప్పండి. ఇంకా పోను ఆంధ్ర పెట్టుబడిదారుల యొక్క ప్రాబల్యం పెరిగింది, ఆంధ్ర వాళ్ళు కూడా సంతోషంగా ఎట్లయితే మనం మహారాష్ట్ర గుజరాత్ విడిపోయినప్పుడు
జరిగినటువంటి ఒక వైపరీత్యం కూడా ఇక్కడ జరగలేదు. మహారాష్ట్ర గుజరాత్ విడిపోయినప్పుడు అది 10 సంవత్సరాల పాలన బానే ఉంది, మళ్ళీ ఇప్పుడు ఉద్యమం స్థాయికి తీసుకొచ్చారని ఆయన చెప్తున్నారు. గ్రేట్ హైదరాబాద్ అధ్యక్షుడిగా నేను ఉండే అప్పుడు అట్లా లేదు, కానీ ఇప్పుడు ఆ విధంగా తీసుకొస్తున్నారని మైనంపల్లి వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడారు. సరే అన్న, మైనంపల్లి గారు మాటలు బాగా వచ్చు, ఆయన మంచి తెలివికల్లా ఆయన అట్లా మాట్లాడుతా ఉన్నాడు. ఆయన గుండె మీద చేయబెట్టుకుంటే ఆయనకు తెలుసు. ఇవాళ ఆంధ్ర మీడియా హౌసెస్ కొన్ని పనిగట్టుకొని టెలిఫోన్ ట్యాపింగ్ పేరు మీద కావచ్చు, లేకపోతే తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందన్నటువంటి ఒక విషయం కావచ్చు, లేకపోతే కేసీఆర్ గారి కుటుంబం పైన దాడి చేసి బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించినట్టయితే తెలంగాణ అస్తిత్వం పరిపూర్ణంగా కూడా సమాప్తం చేయొచ్చు అనేటువంటి ఒక కుట్రపూరితంగా ఇష్టం వచ్చినట్టు ఇవాళ మీరు గుండె మీద చేయబెట్టుకోవాలా. మైనంపల్లి హనుమంతరావు గారైనా సరే, లేకపోతే పొన్నం ప్రభాకర్ గారైనా, భట్టి గారైనా, పొంగులేటి గారైనా, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారైనా, అద్దంకి దయాకర్ గారైనా, మహిళ సీతక్క నాయకురాలైనా గుండె మీద చేయబెట్టుకోవాలా. ఎవరిచ్చిండ్రండి మీడియా సంస్థలకు హక్కు పొందుకొని టార్గెటెడ్ గా మహిళలను టార్గెట్ చేసే విధంగా సమంత అంటారు, ఈ రెబ్బ అంటారు, ఈషా రెబ్బ, పోషా రెబ్బ, ఆడోళ్ల పేర్లు తీసి బీఆర్ఎస్ నాయకత్వానికి అంటగడుతూ టెలిఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అని చెప్పని కన్క్లూజివ్ గా ఒక మీడియా హౌస్ చేయటం న్యాయమా, ధర్మమా, చట్టపరమాది? ఇస్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్? యూ టెల్ మీ. అదొక ఛానల్, బట్ ఆంధ్రజ్యోతి అధిపతి రాసిన సంపాదకీయం మీద దానిలో ఏం అబ్జెక్షన్ లేదు కదా. నేనేమంటున్నా, రాధాకృష్ణ గారు బీఆర్ఎస్ తెలంగాణ జాగిరా అంటే బరాబర్ తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరు జాగిరిది. తెలంగాణ సంస్కృతిని కాపాడాలనుకున్న వాళ్ళు, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలనుకునే వాళ్ళు, తెలంగాణ భవిష్యత్తును ఆకాంక్షించే వాళ్ళు, తెలంగాణేతర నాయకత్వానికి పనిచేయనటువంటి యొక్క ఏ ఆత్మగౌరవం ఉన్న తెలంగాణ బిడ్డనైనా తెలంగాణ జాగిరే, వాళ్ళ జాగిరే. చంద్రబాబు నాయుడు గారి చేతిలో తోలుబొమ్మలుగా పనిచేసేటో, లేకపోతే ఢిల్లీకి గులాములుగా పనిచేసేటువంటి వాళ్ళని తెలంగాణ జాగిరి కాదు. మీ జాగీర్ కూడా భరత్ గారు, నా జాగీర్, మీ జాగీర్, 4,40,00,000 మంది జాగీర్ తెలంగాణ. కానీ ఇక్కడ ఉంటూ తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినట్టుగా ఇక్కడ ఉంటూ పక్క రాష్ట్రాల పాట పాడి, పక్క రాష్ట్రాల హితం కోసం పనిచేసి, పక్క రాష్ట్రాల నాయకత్వం యొక్క ఒత్తిడికి లోబడి పనిచేసేటువంటి ఒక నాయకత్వం కానీ మీడియా సంస్థలు కానీ ఇక్కడ ఎందుకు? నేను డెమోక్రసీలో ఎక్కడో గుజరాత్ వాళ్ళు వచ్చి బాంబేలో ఉంటున్నారు, బాంబే వాళ్ళు వచ్చి గుజరాత్ లో పోతున్నారు. అంటే వాళ్ళు అనేది బీఆర్ఎస్ అంటే మేము మొత్తం తెలంగాణకు వ్యతిరేకం అట్లా అవుతుంది కాదు కదా పాలసీ. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా, మిగతా పార్టీలు కూడా తెలంగాణ లీడర్సే కదా అని అంటారు. ఇవాళ సార్ ఈ 18 నెలల కాలంలో మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలా, ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు నడుపుతా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి నడపట్లేడు, చంద్రబాబు నాయుడు గారు నడుపుతా ఉన్నాడు. నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. ఒక్కొక్క అపాయింట్మెంట్ వెనక అది ఢిల్లీలో సుప్రీంకోర్టులో నియామకాల నుండి మొదలుకుంటే హైదరాబాద్ లో ముఖ్యమంత్రి కార్యాలయంలో నియామకాల వరకు కూడా, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, కీలకమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జాయింట్ గా రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఆంధ్ర ప్రభుత్వం కలిసి డిసైడ్ చేస్తున్నట్టు పరిస్థితి. వాటి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోతే తెలంగాణకు సంబంధించినటువంటి నియామకాలలో పక్క రాష్ట్రం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎందుకండి? మరి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రాలో ఇన్వాల్వ్ అవుతున్నాడా? ఇన్వాల్వ్ కానిస్తారా? ఎందుకు ఈ బానిసత్వం? ఒకటి ఇవన్నీ పక్కన పెట్టి నేను ఒక మాట భరత్ గారు, మీరు చర్చ లేతులు కాదు చెప్తా ఉన్నా. మీడియా హౌసెస్ మీకు ఎవరు ఇచ్చినారండి రైట్ అట్లా అడ్డమైన తమ్నైల్స్ పెట్టడానికి? తమ్నైల్స్ పెడితే భావోద్వేగానికి గురై ఒక రెచ్చగొడ్డబట్టేటువంటి ఒక వాతావరణంలో గట్ట పెడతావురా, నువ్వు లేకపోని అబద్ధాలు చేస్తావురా అని చెప్పని ఎవడో ఒక పిల్లోడు వెళ్ళి రాయేస్తే అది నేరం అంటున్నారు. చట్టపరంగా తప్పు కావచ్చు, శిక్ష అనుభవిస్తా ఉన్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఇవాళ మరి ఇవాళ మహా టీవీ యాజమాన్యం పై చేసిన తప్పు పైన కేసులు ఎందుకు లేవండి? ఎవరి కనుసన్నల్లో పనిచేస్తా ఉంది మహా టీవీ? ఇవాళ ఎవరు దాంట్లో పెట్టుబడిదారులు ఎవరు? ఇవాళ వాట్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్? నీ మీద రాయి కొడితే, ఒక అద్దం బలగ కొడితే నీకు అంత బాధ అయితే గుండె బలగ కొడతా ఉన్నావు కదా. ఫర్గెట్ అబౌట్ కేటీఆర్ గారు
ఆయన ఒక రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన కొంత యూనో ఇమ్యూన్ గా ఉంటాడు, థిక్ స్కిన్ కూడా ఉంటుండొచ్చేమో. అంటే నాదేంటంటే మీరు అద్దం బలగొట్టకపోతే వాళ్ళే డిఫెన్స్ లో పడేవాళ్ళు. మీరు పీస్ఫుల్ ప్రొటెక్ట్ చేస్తే వాళ్ళే డిఫెన్స్ లో పడేవాళ్ళు. యూ షుడ్ అలౌ మీ 2 minutes అన్న. నేనేమంటున్నా, భావోద్వేగానికి గురై స్వతహాగా ఉన్నటువంటి ఒక యువ రక్తంతో ఎవరైనా ఒకళ్ళిద్దరు పిల్లలు 10 మంది 5 మంది పోయి ఒకవేళ ఒక అద్దం పలగొడితే మీరు గుండెలను పలగొడుతున్నారు కదయా. ఏం పాపం చేసింది ఆ సమంత? ఏం పాపం చేసింది? రాజకీయాలకు సంబంధం లేని అమ్మాయి ఎవరో, ఈషా రెబ్బానో ఇంకెవరో. వాట్ నాన్ సెన్స్? ఏం భయం లేదా? భక్తి లేదా? అంటే మీ ఇష్టం వచ్చిన రాస్తారా? ఎవడాడు చెప్పినోడు మీకు 6 లో ఉన్న ఏదో చెప్పిండు మీకు ఆ టెలిఫోన్ నెంబర్ స్టాప్ అయినాయి అని చెప్పని తమాషా చేస్తున్నారా మీరు? డూ యూ హ్యావ్ ఎ రైట్ టు క్యారెక్టర్ అసాసినేట్ సంబడీ లైక్ దట్? మీరు రాజకీయ నాయకుడిని క్యారెక్టర్ అసాసినేట్ చేసిందంటే it is probably considered to be a normal course of action. But how dare you to do the character assassination of a woman? ఎంత అన్యాయం అండి అది. చిన్నగా అయినా మనం మీడియా హౌసెస్ నడుపుతున్నారా, చిన్న సంస్థలు నడుపుతున్నారా? తప్పు, చాలా తప్పు. ఎందుకంటే బిలో ది బెల్ట్ కొట్టడం చాలా తప్పు. శ్రవణ్ గారు అంగీకరిస్తున్నాను నేను. ఎవరు చేసినా అది రాజకీయంగా విమర్శలు ఉంటే రాజకీయంగా చూసుకోవాలి, కానీ ఇప్పుడు దానిలో ఇక్కడ కూడా నేను ఐఎమ్ స్టెప్పింగ్ డౌన్ ఎ బిట్. కేటీఆర్ గారు ఒక పాలిటీషియన్ కాబట్టి మీరు ఆయన పైన దాడి చేస్తున్నారు అంటే దాన్ని కూడా మేము రాజకీయంగా డిఫెండ్ చేస్తాం. బట్ నువ్వు మహిళ పాపము, వాళ్ళకు కూడా మొగడు పెళ్ళాలు ఉన్నారు, వాళ్ళకి అమ్మలు ఉన్నారు, అయ్యలు ఉన్నారు, వాళ్ళకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులకు నాయకురాళ్లకు ఉన్నట్టుగా వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ కుటుంబాలు ఎట్లా బాధపడతాయండి? ఎక్కడనో ఒక రాజకీయ నాయకుడికి లింక్ పెట్టి టెలిఫోన్ ట్యాపింగ్, ఎవరో కొండ సురేఖ గారు ఏం మాట్లాడిందండి? ఐ థింక్ ఇవన్నీ మీరు ప్లేట్ బ్రేకింగ్ పెట్టి థంబ్నెయిల్స్ పెట్టి 4th pillar ఆఫ్ డెమోక్రసీ అండి మీడియా. యువర్ 4th pillar ఆఫ్ డెమోక్రసీ. ఈ వ్యవస్థలో పాలసీ మేకర్ గానీ, పాలసీ ఎగ్జిక్యూటివ్ గానీ, న్యాయ వ్యవస్థ గానీ తప్పులు చేస్తే ఆ తప్పును ఎత్తి చూపేటువంటి ఒక నికార్స్ అయినటువంటి ఒక సంస్థ మీడియా సంస్థ. మీరు చిల్లర వేసాలు వేస్తే మరి దాన్ని ఎవడో పిల్లడు రాయి కొట్టిండు. గుండె గాని కంటే ఎక్కువ అర్థం వస్తే అర్థం మనగొట్టుకుంటావు. మరి వాళ్ళ యొక్క సినిమా యాక్ట్రెస్లు ఎవరో అంటున్నారు, వాళ్ళ కుటుంబాల్లో రేచిన ఒక చిచ్చును నువ్వు వచ్చి రిపేర్ చేస్తావా? ఛానల్ సార్ రిపేర్ చేస్తారా సార్ మీరు? లేదండి, నాకు అర్థం కాదు. పర్సనల్ అలిగేషన్స్ అనే తప్పు. అగ్రీ. ఇంకొక విషయం, మీరు జీవితాల్లోకి తొక్కి చూసే హక్కు ఎవరికి లేదు. అదే దానిలో రెండోది ఏంటంటే ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఇటువంటి వ్యవహారాలు మిగతా రాజకీయ విమర్శలోకి కానీ ఇవి చేయడం చాలా తప్పు. ఎస్, ఎవరో పిల్లలు కొంత ఆవేశానికి లోనై రాళ్ళు కొడితే నువ్వు వాళ్ళందరినీ ఏదో జైల్లో వేసిండ్రు, గొడ్డలు కొట్టినట్టు కొట్టిండ్రు చాలా మంది పిల్లల్ని. మరి ఈ కంప్లైంట్ పెట్టిన వాడిని ఎవరు కొట్టిందో చెప్పండి నాకు. వాడికి ఏం శిక్ష చెప్పండి? అంటే మీరు అక్కడ ప్రొటెస్ట్ పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేసిన తప్పు వాళ్ళది అయిపోయింది. పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసిన నేను వ్యక్తిగతంగా నాకు 58 ఏళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తే భరతన మీరు నేను కొంత వయసు ఉన్నది, మెచ్యూరిటీ ఉన్నది, దక్కా ముక్క తినున్నాం కాబట్టి జీవితంలో సరే భయ్ రాళ్లు కొట్టుడు కాదు, పోయి పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తే బాగుంటుండే అని అనుకోవచ్చు. నేను ఒకటే మాట అడుగుతా ఉన్నాను, ఇవాళ ప్రభుత్వం గాని పోలీస్ వ్యవస్థ గాని పిల్లలు తప్పు చేసినారు అని అనుకుందాము, వాళ్ళు భావోద్వేగానికి గురైనారు, పోయి 2 రాళ్లు కొట్టినారు, కానీ దానికి కారకుడు అయినటువంటి మూలకర్త అయినటువంటి ఆ యజమాన్యం మీద చర్యలేవి అంటా ఉన్నాను. మట్టి గారు పోతారు. మీరు ప్రైవేట్ కేసు మీరు కోర్టులో వేయొచ్చు కదా దానికి సంబంధించి. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డ్రైవ్. ప్లీజ్ అలౌ మీ టు కంప్లీట్. పోలీసు వాళ్ళు ఏమన్నా గుడ్డి గుర్రం పనులు అవుతున్నారా సార్? ఏ చేతులతో అయితే ఎఫ్ఐఆర్ చేసి ఆ పిల్లల్ని మీరు జైల్లో పెట్టినరో అదే చేతులతో ఈ తప్పుడు ప్రచారం చేసినటువంటి వాళ్ళ పైన సుమోటో కేసులు ఎందుకు పెట్టలేం? ఇవాళ 5,000 కేసులు పెట్టింది పోలీసు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల పైన. ఏదో తప్పుడు ప్రశ్నలు వేసిందనో, తప్పుడు సమాచారం వాళ్ళు పోస్ట్ చేసింది అన్నట్టు నెపం పేరు మీద 5,000 కేసులు పెట్టింది, ఇంక్లూడింగ్ క్రిషాంక్, దిలీప్, ఇంకా చాలా మంది, ఈ శశాంక్ గౌడ్ అని ఇంకో పిల్లోడు, ఇట్లా 100 మంది పిల్లల్ని అరెస్ట్ చేస్తున్నారు, 1000 మందిని టెర్రరైజ్ చేస్తా ఉన్నారు. పోలీసు వాళ్ళకు పొద్దున్న లేస్తే లా అండ్ ఆర్డర్ పని లేదు, సోషల్ మీడియా మానిటరింగ్, బీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసులు పెడతారు. నేను అడుగుతుంది వాళ్ళు సుమోటోగా కేసులు పెట్టి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను జైళ్లలో ఎఫ్ఐఆర్లు చేసేటువంటి పోలీస్ వ్యవస్థ ఇవాళ ఏ చేతులతోటైతే నువ్వు ఎఫ్ఐఆర్ చేసి ఆ పిల్లలను జైలు పంపుతావో అదే చేతులతో మహాన్యూస్ మీద ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఎందుకు కాదు చెప్పండి? ఏం రాజ్యం ఇది? ఏం డెమోక్రసీ, ఏం రాజ్యాంగం నడుస్తుంది తెలంగాణలో?
ఓకే అంబేద్కర్ రాజ్యాంగమా ఏమన్నా రాజ్యాంగమా? ఓకే See, your standards have to be equally applicable. ఓకే ఓకే Accepting that to spend a stone against anybody is wrong crime. Then they are వాళ్ళు అనుభవిస్తున్నారు. మరి కారకుడు కేసు ఎందుకు పెట్టాను? ఓకే ఓకే ఎందుకు పెట్టాను చెప్పండి. ఇక్కడ స్పెషల్ రైట్స్ ఉన్నాయి, అట్లా బూతులు తిట్టాలని చెప్పని ఏమైనా స్పెషల్ లైసెన్స్ ఇచ్చిందా ఏమన్నా? ఓకే కేటీఆర్ గారిని దుమ్మెత్తిపోయండి, మహిళల పైన అని కూడా చూడకుండా దుమ్మెత్తిపోయండి అని చెప్పి ఆయన స్పెషల్ రైట్స్ ఇచ్చిందా? ఓకే 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 సెన్స్ ఉండాలి కదా, ఏం మాట్లాడుతున్నామో ఏం చెప్తున్నామో, దాని వల్ల వచ్చేటువంటి ఒక సామాజిక పర్యవసానం ఏంటి, వాళ్ళ కుటుంబాల్లో వచ్చే పర్యవసానం ఏంటి, ఇంత కూడా విచక్షణ లేదా? నేను చూస్తా ఉన్నా వాళ్ళు ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకా మళ్ళీ అని చెప్పని మాకు ప్రొటెస్ట్ చేయాలా, మాకు ఫోన్ చేసి డిసెంట్ చెప్తే మేము తమ్మునే మారుస్తుంటాం కదా అని మాట్లాడుతారు. పెట్టేటోడికి బుద్ధి లేదా? గడ్డి తింటున్నాడా? ఎడిటర్ ఎవరు? చైర్మన్ ఎవరు? చదువుకోలేదా వాళ్ళేమన్నా? ఊళ్ళల్లో ఏమన్నా గొడ్ల కాస్తున్నారా వాళ్ళేమన్నా? ఓకే ఓకే రైట్ థ్యాంక్ యూ